క్లాసిక్ రివెంట్ కార్యక్రమానికి స్వాగతం. వద్దంటే పెళ్లి విఠల్ ప్రొడక్షన్స్ సినిమా సో పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ఇది కాదు, నేను నమ్మినటువంటి జానపద కథలు, నేను చిన్నప్పుడు విన్నటువంటి జానపద కథలు వార్తతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది విఠలాచారి గారికి. అంటే గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు, టక్కుటమార విద్యలు, మాయలు, మంత్రాలు వీటన్నిటితో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రూట్ మార్చి సాంఘికాల నుంచి జానపదాల వైపు వెళ్ళి జయ విజయ అనే సినిమాని తీశారు. కృష్ణకుమారి కాంతారావు కాంబినేషన్లో. ఆ పిక్చర్ బాగా సక్సెస్ అయింది. అక్కడి నుంచి ఇది కాదు పద్ధతి, ఒక జానపద కథకి పౌరాణిక అంశాన్ని జోడించినట్టయితే అది ఇంకా బాగా జనరంజకంగా ఆడుతుంది అనే ఉద్దేశంతో ఆయన 1960లో కనకదుర్గ పూజా మహిమ అనే చిత్రాన్ని తీశాడు. నిజానికి ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ జానపదం. అయితే కనకదుర్గని భక్తితో కొలవటం, కొలిచినట్టయితే ఆవిడ భక్తులను ఆదుకుంటుంది అనే అంశాన్ని మొదట చివర చేర్చి ఈ జానపద కథని ప్రజారంజకంగా తీశారు. సూపర్ హిట్ అయింది. వెంటనే ఈ సినిమాలు విఠలాచారి జానపదాలు ఏవైతే ఉన్నాయో అవి కొబ్బరికాయ కొట్టిన రోజున తమిళ డబ్బింగ్ రేట్స్కి చాలా చక్కటి ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయేవి. ఈనాటి కార్యక్రమంలో ఆ కనకదుర్గ పూజా మహిమ చిత్ర విశేషాలను తెలుసుకుందాం, అదే చిత్ర గీత విశేషాలని. అయితే ఒక చక్కటి టీం ఏర్పడింది విఠలాచారి గారికి. ఆ టీము జి చంద్రు అనే కెమెరామెన్ను, జి కృష్ణమూర్తి అనే రచయిత, రాజన్ నాగేంద్ర అనే సంగీత దర్శకుడు. ఈ టీంతో ఎన్నెన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు విఠలాచారి గారు. వాటిల్లో ఒకటి కనకదుర్గ పూజా మహిమ. ఆ చిత్రగీత విశేషాలు తెలుసుకుందాం. నాతింగానను రాజ్యము గణను కాంతారానగా సిల్లితిన్ ఈ తాపము భరింపజాలనికా నన్ను హింసించి శోధించకే చేతుల్ మోడిచి చెంపలేసుకొని నే చేసేను నీ సేవలల్ మాతా మాతా కనులు వీడనే దొసగులల్ మల్లించి నన్నేలవే నన్నేలవే నన్నేలవే. విఠలాచారి గారి స్కూల్లో ఈ కనకదుర్గ పూజకు సంబంధించినంత వరకు కనకదుర్గ కొలువైనది విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద. కనుక టైటిల్స్ చూపించేటప్పుడు కనకదుర్గ పూజా మహిమ అని ఆ టైటిల్స్ అన్నీ వస్తుంటాయి. జయ 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 కనకదుర్గ అంటూ విజయవాడని చూపిస్తూ ఆ కనకదుర్గ అమ్మవారి యొక్క మహిమలను తెలియజేసేటటువంటి పాటని మనకి బృంద గీతంగా సినిమాలో చిత్రీకరించారు. ఆ బృంద గీతం వెనక పాట వస్తుంటే ఓన్లీ నేపథ్య గీతం, కానీ మన స్క్రీన్ మీద ఇంద్రకీలాద్రి పర్వతం, విజయవాడ ఇవన్నీ చూపిస్తారు. ఆ గీతాన్ని చూద్దాం.
ఆ రాజ్యానికి రాజు మిక్కిలినేని. కళలంటే ఆయనకి ఎంతో ప్రాణం. ఆయనకి అనుకూలవతైనటువంటి భార్య, ఆమెకు కళలంటే ప్రాణమే. ఆమె ఒక వీణ తీసుకుని జీవనమే పావనము అని పాడుతుంటే ఈ కళాప్రియుడైనటువంటి రాజు కూడా మరో వేణును తెప్పించి తను కూడా తన గొంతును శృతి కలుపుతాడు. ఈ గీతాన్ని ముందు చెప్పినట్టుగానే అన్ని పాటలు జి కృష్ణమూర్తి రాశారు, రాజన్ నాగేంద్ర సంగీతం. ఘంటసాల మాస్టారు హీరో రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య వీళ్ళందరికీ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పాడారు. దానికి ఉదాహరణ ఈ చిత్రంలో మహారాజు మిక్కిలినేనికి ఘంటసాల గారు పాడటం ఈ జీవనమే పావనం అనే పాట. ఆయనతో కలిసి సూరమంగళం రాజ్యలక్ష్మి అనే ఆవిడ స్వరసాచారం చేశారు. ఆ రాజు మిక్కిలినేని, మహారాణి వారిద్దరి మీద చిత్రీకరించిన వీణ గీతాన్ని చూద్దాం. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష సందాయిని గాన జీవనమే పావనం. ప్రణయము మనలోన ప్రణయము మనలోన ప్రణవము కాగా, ప్రణయము మనలోన ప్రణవము కాగా, మన రాగములోన అనురాగమెనోగా జీవనమే పావనం, మానవ జీవనమే పావనం. పతి పదముల సేవ సతులకు సరిత్రోవ, పతి పదముల సేవ సతులకు సరిత్రోవ, ఇహ పరలోకాల నావా. కోరిమి అలరారా కోరికలింపారా, కోరిమి అలరారా కోరికలింపారా, చేరువగా జంట తేరా. మాటలు భావాలు మాటలు భావాలు పువ్వులు తావి, మాటలు భావాలు పువ్వులు తావి. మెలసిన రీతి కలసిన నాడే జీవనమే పావనం, మానవ జీవనమే పావనం. ఈ భువి సంపద సంతోష సందాయిని గాన జీవనమే పావనం, మద మమ జీవనమే పావనం. నిరదవ పమ సమ్మప జీవనమే పావనం. సనిద పమ దద్ద నిదని పప్ప దబద బమ్మ పమ బమ పమస. సదమ్మద నిరన్ని నిద పద నిద పమ సమ. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష సందాయిని గాన జీవనమే పావనం. రాజమందిరంలో మహారాజు మహారాణిని అనుమానించి బయటికి పంపించేస్తారు. అక్కడ ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. 20 సంవత్సరాలు గడుస్తాయి. ఆ తర్వాత కథానాయిక మరో రాజ్యానికి నుండి యువరాణి క్యారెక్టర్ కృష్ణకుమార్ చేశారు. ఆవిడ ఆ పాత్రని పరిచయం చేయటం చిరులతో వనవిహారం చేస్తూ వసంతుడే రాగానే అనేటువంటి హుషారైన పాటని ఆవిడ మీకు చిత్రీకరించారు. వసంతుడే రాగాయి వసుంధరే రాగాల ఊగి తూగడలు
పరుగులాడే మెరుపు తీరే మెరిసిపోదామా మెరిసిపోదామా మురిసిపోదామా వెలసే శాంతిలో వెలిగే కాంతిలో వెలిగించింది హాయి వెలసే శాంతిలో వెలిగే కాంతిలో వెలిగించింది హాయి 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 సంతుడే రాగాయి సంతుడే రాగాల మూగి తోగాడే తోగింది అందిందే అందాలను సంతుడే రాగాయి సంతుడే రాగాల మూగి తోగాడే తోగింది అందిందే అందాలను శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. మరెప్పుడు చేసుకుంటుందో? ఏమవుతోంది ఈ క్షణం మెరిసిన మేను అందం కలిగినదా తక్షణం ఈ ఆశలే విరిసే మగువే ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. देशवासियों बातें ये अभिमान की इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की 100 साल से हम इस वादे पे कायम हम है साथ हम चमके रखो कदम हर कोने को बांधा है एक ऐसी मजबूत डोर से अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से बुलंद हौसले सुनो आजादी की इस ताकत से आगे बढ़ो तुम जिंदगी की शान से इस वादे पे कायम हम है साथ हम चमके रखो कदम भारत के अदम्य जोश को सलाम सेंट्रल बैंक ऑफ इंडिया ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భువనగిరి రోడ్లో హైవే రోడ్డుకి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టినా ఓ రోడ్స్ వేసినా ఓ 60 mm మెటల్ 40 mm ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం ఇక్కడ. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweet. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకట్రాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా తేజ్ చికెన్ పైన, హిమాయత్ నగర్, హైదరాబాద్. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైనది వజ్రం,
శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. కథానాయకుడు అడవిలో తన స్నేహితుడితో కలిసి విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసి వచ్చి కథానాయకుని వేరు చేస్తుంది. ఆ రాక్షసి తనతో పాటు తీసుకెళ్లి కథానాయకుడు తన మందిరంలో తను ఒక సుందర రూపాన్ని దాల్చి ఒక హాంటింగ్ సాంగ్లో నన్ను ప్రేమించు అని చెప్పేసి అతని వెంట పడుతుంది, తన ప్రేమను తెలియజేస్తుంది. ఆ గీతం జిక్కి పాడినటువంటి రారా మార సుకుమార. అంటే ఒక హాంటింగ్ సాంగ్ ఎలా ఉంటుంది, కహి దీప్ చలే కహి చలని మనం విన్నాం ఇదివరకు 20 సాల్ బాద్, అది బాగా హిట్ అయిన పాట. ఆ టైప్లో హాంట్ చేస్తూ పాడే పాట రారా మార సుకుమార. అడవిలో కమేడిని ఒంటరిగా తిరుగుతుంటాడు బాలకృష్ణ. అతన్ని ఓ యక్షకన్య ఆకర్షించి ఓ హంసవాహనం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుండి నన్ను ప్రేమించు అంటూ చుక్కలన్నీ తొంగి చూస్తున్నాయి అనే పాట పాడుతుంది. రమ అనే కొత్త గాయని ఆ గీతాన్ని ఆలపించారు.